గురు బ్రహ్మ ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపు ఏంటంటే కార్యక్రమాన్ని ప్రతిసారి మనం ఎందుకు నిర్వహించుకోవాలి అనేటువంటి కార్యక్రమాలంటే మన ప్రగతిని కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు నాకు తెలిసి గత రికార్డుల ప్రకారము కానీ ఇక్కడ చెప్పినటువంటి వారి ప్రకారం చూస్తే మన పాఠశాల నెక్స్ట్ ఇయర్కి మన గ్రాఫ్ కూడా ప్రమాణమే మన ఫిగర్ తెలిసిపోతుంది. దాదాపుగా 290 నుండి 300 వరకు మాత్రమే విద్యార్థులు ఉండే పరిస్థితి ఉంది. అదే రకంగా పోస్టుల సంఖ్య కూడా ప్రస్తుతం ఉన్నటువంటి 22 పోస్టులు 16 పోస్టులకి మరి మనం తగ్గే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కానీ ఇంప్లిమెంటేషన్ అయితే ఉపాధ్యాయుల సంఖ్యతో పాటు విద్యార్థుల సంఖ్య కూడా తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, అవన్నీ కూడా మరి ప్రభుత్వ నిబంధనలు జీవో ప్రాతికి జరుగుతాయి, మనము వాటిని నిర్ణయించలేము. కానీ విద్యార్థులుగా మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడ చదివినా ఏది చదివినా మనం ప్రస్తుతం పేరెంట్స్ లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఏంటంటే గవర్నమెంట్ పాఠశాలలో చదివితే మంచి స్టాండర్డ్స్ ఉండవనేటటువంటి ఒక అపోహ మాత్రం ఉంది. ఖచ్చితంగా దాన్ని మనం వ్యతిరేకంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సరే, వాళ్ళు మనతో పాటు చెప్పరని మనం చెప్పాం, బట్ ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఖచ్చితంగా ప్రభుత్వ సిలబస్ మేరకు మాత్రమే ఇక్కడ మనం పాఠాలు చెప్పడంతో ప్రైవేట్ పాఠశాలను మనం కంపేర్ చేసుకునేటప్పుడు వాళ్ళ తాలూకా ప్రైవేట్ సిలబస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మనం ప్రైవేట్ సిలబస్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకి అధికారం లేదు. అలాగని చెప్పి మనకి అన్ని స్థాయిల విద్యార్థులు ఉంటారు కాబట్టి బిలో యావరేజ్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ఏ సిలబస్ అయితే డిజైన్ చేస్తామో ఆ సిలబస్ మనం ఇక్కడ చెప్పాలి. కాబట్టి ఇక్కడ స్టాండర్డ్స్ ఉండవనేటటువంటి ఒక అపోహ ఉంటుంది. ఖచ్చితంగా స్టేట్ సిలబస్ మాత్రం చెప్పడంలోనైతేనేమి దాని అనుభవం రీత్యా చూసినట్టయితే కనుక ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా సమర్థవంతంగా ఖచ్చితంగా మరి వాళ్ళ తాలూకా విధి నిర్వహణ చేసేటటువంటి పరిస్థితి ఉంది.
నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా కూడా ఇమ్మీడియట్ రండి, భోజనంకి రండి. 9th బ్యాచ్ మీకోసం వెయిటింగ్. మీరు ఎంత వేగం ఫోన్ చేస్తే అంత త్వరగా మన కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం. లేని పాస నేస్తమల్లి అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. నీరు నీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళించాలు వారే. అందరూ ఒకేసారి లేచిపోతున్నారు ఏంట? అందరూ ఒకేసారి లేచి ఒకేసారి వద్దు. రే ఇట్రండి 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 రండి. తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా మేడం గారు వాళ్ళు నీకు పిలిస్తే పోదు, అలా ఉట్టికి వెళ్ళిపోతాం. ఫిలిం రమ్మనండి వస్తే